రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. భక్తిని కొలిచేటటువంటి థర్మామీటర్ ఈ శ్లోకం. న క్రోధ న చ మాత్సర్యం న లోభ న అశుభామతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం. ఈ దుర్గుణాలు ఉంటే నువ్వు భక్తుడేవి కావు, ఎవరిని అడగక్కల్లా. ఇవేమి లేవు అనుకోండి, భక్త. ఆ విధంగా పరమాత్మ యొక్క పశ్చాత్తాపం, కపట రాహిత్యం, నిష్కపటం అండి రామచంద్రుడు. లోపల ఒకటి పైకొకటి కాదు. అలాగా స్త్రియో బాలాశ్చ వృద్ధాశ్చ రాత్రో నిద్రాంచ నెల్లేభిరే. మొత్తం అయోధ్య అంతా తెలిసిపోయింది ఈ వర్తమాన వార్త. తెల్లవారేపటికల్లా రామునికి రాజ్య తిలకం దిద్దుతారు. ఎంత ఆనందపడ్డారంటే ఎవ్వరికీ అండి, స్త్రీ పురుషులకి పిల్లలకి ఆ రోజు రాత్రి నిద్ర లేదుట. ఒక్కరు కూడా పడుకోలే. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు రామచంద్రుణ్ణి ఆ సింహాసనం మీద చూద్దామా, ఇదే తలపు. కదా ద్రక్ష్యామహే రామం పీతకౌశేయవాససం సర్వాభరణ సంపన్నం కిరీటకటకోజ్వలం కౌస్తుభాభరణం శ్యామం కందర్పశత సుందరం. బా, కందర్పుడు అంటే మన్మథ. కోటి మన్మథులు కలిస్తే కూడా ఇంత ఆనందం వాళ్ళలో ఉండదంటున్నారండి. అంచేత అది మనం ఊహకి అందనటువంటి అది అందం. మన్మథునికే మన్మథుడు పరమాత్మ. సాక్షాన్ మన్మథ మన్మథ రాధే గోపాల్. సాక్షాన్ మన్మథ మన్మథ రాధే గోపాల్. బృందావన కృష్ణచంద్ర రాధే గోపాల్. బృందావన కృష్ణచంద్ర రాధే గోపాల్. శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్. బృందావన కృష్ణచంద్ర రాధే గోపాల్. భక్తవత్సల భగవానికి జై. కందర్పశత సుందరం అభిషిక్తం సమాయాతం గజారూఢం స్మితాననం. ఏనుగు అంబారి మీద కూర్చుని చిరునవ్వులు ఒలకబోస్తూ చిందిస్తూ రామచంద్రుడు అయోధ్యాపుర వీధులలో వస్తుంటే ఆహా, ఆ దర్శనమే దర్శనం. మనకు కళ్ళున్నందుకు ఇంతకంటే గొప్ప లాభం ఉన్నదా? అక్షణ్వతాం ఫలమిదం అంటారు భాగవతంలో గోపికలండి. కళ్ళున్నందుకు ఈ జంటని చూడటమే ప్రయోజనం. ఎవరా జంటలు? రామలక్ష్మణులు. అక్షణ్వతాం ఫలమిదం, కళ్ళున్నందుకు ఫలం. అంచేత అలా అనుకుని లక్ష్మణం లక్షణాన్వితం కదా. అయ్యో, నా లక్ష్మణుణ్ణి వదిలిపెట్టి నా భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి కదా ద్రక్ష్యామహ. అలా అలా ప్రజలు రాముడు బాధపడుతుంటే అయోధ్యావాసులందరూ ఎప్పుడెప్పుడు చూద్దామా అలా కూర్చున్నారండి. సకల కహిహి కబహోహి కాలి విఘ్న మనావహి దేవకుచాలి. తెల్లవారులు నిద్రపోకుండా అందరూ
ప్రతీక్ష చేస్తుంటే ఎప్పుడు తెల్లవారుతుందా అని అక్కడ స్వర్గలోకంలో దేవతలందరూ కూడా ఈ మీటింగులు పెట్టుకున్నారు విఘ్నం కలిగించటానికి. నిమిత్త మాత్రమేవాహం కర్త భోక్త త్వమేవహి అంటూ అధ్యాత్మ రామాయణంలో అంటున్నారండి. వశిష్ఠ మహర్షి అంటాడు, రామచంద్ర, నేనేమిటి, మీ వంశానికి పురోహితుణ్ణేమిటి, నీవు నాకు శిష్యుడవేమిటి, ఇదంతా కూడా నిమిత్త మాత్రం కదా అన్నారు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచ్యం. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు కేవల నిమిత్త మాత్రం. మయ ఇవైతే నిహతాః పూర్వమేవా, ఎవరిని బాణాలు వేసి నువ్వు చంపవలసి ఉన్నదో వాళ్ళందరూ ఎప్పుడో చచ్చారన్నాడు. నిహతాః పూర్వమేవ. మరి చచ్చిన వాళ్ళ మీద నేనెందుకు బాణం వేయాలి అంటే ఆ కీర్తి, క్రెడిట్, ప్రతిష్ట, పరువు అది నీకు రావాలి. నాకెందుకు కట్టబెడతావంటే నువ్వంటే నాకంత ఇష్టం రా అన్నాడు. ఇష్టోసిమే సఖా చేతి రహస్యం ఏతత్ ఉత్తమం. అందువల్ల నిమిత్త మాత్రమేవాహం, నువ్వే కర్తవి, నువ్వే భోక్తవి. త్వమేవహి మమ త్వం హి బహిః ప్రాణ. ఇలా అంటున్నాడు లక్ష్మణస్వామిని పట్టుకుని. వారికి కూడా వర్తిస్తాయి ఈ మాటలు. లక్ష్మణ, నేను సింహాసనం మీద కూర్చున్నా కూడా నేను నిమిత్తంరా, ఈ భోగాలు, ఈ భాగ్యాలు అన్నీ నువ్వేరా అన్నారు లక్ష్మణస్వామి తమ్ముడిని పట్టుకుని. నీవు నాకు బహిఃప్రాణానివి, నా ప్రాణం ఒకటి నాలో ఉన్నది, బహిఃప్రాణం నువ్వు. అలా అంటున్నారు పరమాత్మ. విస్మయ రహిత రఘురావు తుమ్ జానెహు సబ్ శమ ప్రభావు. అది రాముని యొక్క తత్వము, రామతత్వం. ఏమిటి? ఆశ్చర్యం లేదు, హర్షం లేదు, దుఃఖం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. రామచంద్రుడు అది. తుమ జానవు సబ్ రామ ప్రభావు. రామచంద్రమూర్తి యొక్క ప్రభావము నీకు తెలుసు కదా. రామ బ్రహ్మ వ్యాపక జగజాన పరమానంద పరేశ పురాణ. ఎక్కడికి అడుగడుగున రాముని యొక్క పరబ్రహ్మత్వాన్ని ప్రకటిస్తూ ఉంటాడు తులసీదాస్. వాల్మీకిలో ఇది కనిపించదండి. ఎంతసేపటికి వాల్మీకి రాముడు, నేనేదో రాముడిని, ఒక మనిషిని, నేను కూడా మనిషినే అంటాడు తప్ప తులసీదాసు స్పష్టంగా చెప్పేస్తాడు, రాముడంటే పరబ్రహ్మ. రామ జాహి వనరాజ్ తజి హోయి సకల సురకాజ్. దేవతలు శారదా అమ్మవారిని అలా కోరారు. రాముడు ఎట్టి పరిస్థితిలో సింహాసనం మీద కూర్చోరాదు, అరణ్యానికి వెళ్ళవలసిందే. అయిష్టంగా అంగీకరించింది శారదాదేవి. క్షణాల మీద దిగి వచ్చిందండి. మొట్టమొదటగా మంథర యొక్క బుద్ధిలో దూరింది సరస్వతి. మంథర ఎవరి? మంథర కైకమ్మ కాపురానికి వచ్చేటప్పుడు ఆవిడతో వచ్చినటువంటి ఒక దాసి. అది అప్పటి నుంచి ఉంది. చాలా చనువుగా ఉంటుంది, భయపడదు. ఏ మాట అయినా సరే కైకతో చెప్పేస్తుంది, మనసులో ఏం పెట్టుకోకుండా. అంత చనువు. అలాంటి మంథరలో మొట్టమొదట దూరిందండి సరస్వతీదేవి. ఆ బుర్ర దానికి మార్చిపారేసింది. ఫేరీ అంటారంటే మార్చేయటం. ఇప్పుడు ఆ మంథర ఈ కైకమ్మని మార్చేస్తుంది. అది ఆ కథ అంతా, రామకథ ఏ విధంగా కైక మనసుని ఇట్లా విషపూరితం చేస్తుందో ఈ మంథర కథ మనకు తెలుసు. సంగ్రహిద్దాం. విశేషాలు చెప్పుకోవాలి. రామతత్వాన్ని, లోకహితాన్ని ఎక్కడెక్కడ ఎలాగా రామకథని ఆధారంగా చేసుకుని తులసీదాసు వర్ణించారో అవి తెలుసుకోవాలి. మిగతా రామకథ వాల్మీకి అందరికి తెలిసిన కథే అది.
కనుక ఏతస్మిన్ అంతరే దేవాదేవీం వాణీం అచోదయత్ గచ్చ దేవి భువాలోకం. ఆవిడ వచ్చింది రామాభిషేక విఘ్నార్థం యతస్వ బ్రహ్మవాక్యత మంథరాం ప్రవివిశ్య. మంథరలో ఆదో మొట్టమొదట కైకేయించ తతఃపరం. తర్వాత ఆ కైకేయి చేరుతుంది ఈ మంథర ద్వారా. అప్పుడు సాపి కుబ్జా త్రివక్రాతు ప్రాసాదాగ్రమధారుహత్ నగరం పరితో దృష్ట్వా సర్వతః సమలంకృతం. ఇది ఆ ప్రాసాదం అంటే భవనం చిట్ట చివరిని ఉంది టెర్రేస్ అంటారే, ఆ టెర్రేస్ మీద నిలబడి ఈ మంథర మొత్తం అంతా అలా ఒక్కసారి విహంగ వీక్షణ అంటారే, బర్డ్స్ ఐ వ్యూ మొత్తం చూసింది. చుట్టూ మహానగరం అయోధ్య నగరం చూస్తే ఎక్కడ దివ్యమైన జ్యోతులు వెలిగిపోతున్నాయి, ధగలాడుతున్నది అయోధ్య. అంత పచ్చని తోరణాలు ఏర్పాటైపోయింది అర్ధరాత్రికి, ఓవర్ నైట్గా అలా సమలంకృతంగా అలంకరింపబడి ఉన్నట్టుగా ఈ చూచింది ఇది. దానికి అర్థం కాలే ఏమిటి ఈ అలంకరణలు, నగరాన్ని నగర శోభ. అలా దగ ఆ మెట్లు దిగి వస్తుంటే ఒక దాసిగా అడిగింది దాసిని, ఏమిటే ఇంత అలంకరణ? ఓ గూని, దానికి పట్టెడు గూని. ఎవరికి? ఆ మంథరికి. కైకమ్మ ఎంత సంతోషిస్తుందో తనకి సహాయం చేసినందుకు. అరణ్యవాసానికి భరత పట్టాభిషేకం ఎలా జరగదు కదా, అట్లా మార్చేస్తుందండి ఈ మంథర. కైకమ్మ అంటుంది, మొదట్లో ఆవిడ లొంగల, ఉత్తమరాలండి. ఎంత ఉత్తమరాలు కైకంటే, రామచంద్రమూర్తి మీద అంత ప్రేమ కౌసల్యకు కూడా లేదట ఈ కైకమ్మ. రాముడు నిద్రకి ఉపక్రమించే ముందు తల్లి దగ్గర పడుకునేవాడు. కాస్త నిద్ర పడుతుంది, కళ్ళు మూతలు పడతాయి అనంగా ఇక్కడి నుంచి లేచి కైకమ్మ దగ్గరికి వెళ్ళి పడుకునేవాడు. అంత ప్రేమ. కానీ ఇది బాగా నూరిపోసిందే. ఎవరు? ఆఫ్టర్ ఆల్ ఒక పరిచారిక, పని మనిషి, దాసి. అంటే రామాయణం ఉంటుంది, ఇళ్లలో దాసీ జనం ఉంటారు, ఉండవచ్చు, కొంచెం వైభవం ఉన్నప్పుడు దాసీలు ఉంటారు, పనివాళ్ళు. కైకమ్మ చేసినట్టుగా ఏ గృహిణి యజమానురాలు వీళ్ళని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలే కానీ శయన మందిరంలోకి వాళ్ళని ఎలో చేయరాదు. ఈ రామాయణం చెప్తున్నది. చేశావో కొంపకొల్లేరే. ఇది ఉదాహరణ. ఎందుకంటే ఇంత చనువు దీనికి? దాసి ఇంతలో ఉంచాలో అంతలో ఉంచాలిగా, యుక్తాహార విహారస్యగా ఉండాలిగా. అలా లేదు, స్వేచ్ఛ తీసుకున్నది, అది మార్చి పారేసింది. అమ్మా నువ్వేదో ఆనందపడుతున్నావు, ఎట్లా నిద్ర పడుతున్నదే నీకు, అట్లా ఏకవచనంలో ఉంటుంది అది. దానికంతా ఎందుకంటే ఆ వివాహం జరిగేటప్పుడే వచ్చేసింది ఆవిడతో పాటు. చేత ఎలా నిద్రపోతున్నావు నువ్వు కొంపలు అంటుకుంటుంటే? రాముడు రాజైతే రాముని తల్లి ఏమవుతుంది? రాజమాత అవుతుంది. మరి నువ్వు దాసీదాని అవుతావు. నీకు లెక్కలేదు, విలువ ఉండదు. ఇంకా ఇప్పుడేదో వస్తున్నాడు మీ ఆయన, అప్పుడు రాడిహ నీ దగ్గరికి, నీ మందిరానికే రాడు. అసలు ఇద్దరు భార్యలు ఉండగా ఈయన గారు ఈ ఇంకా ఎక్కువ, ప్రధానంగా ముగ్గురు. కైకని ఎందుకు వివాహం ఆడినట్టు అంటే, కైక మహాసౌందర్యవతి. ఇప్పుడు పూర్వకాలం అట్ట ఏదో విశేషం లేనిదే ఈ ద్వితీయాలు తృతీయాలు ఎందుకుంటాయి? అంతే కదా. అంచేత బాగా నూరిపోసేపటికీ దీని మనసు మారిందే. ఓహో అలాగా, ఎంత మంచిదానవే నువ్వు. నా భరతుడే రాజైతే కైకమ్మ అంటున్నది
నీ వీపు మీద గూని ఉన్నది కదా, ఆ గూనికి బంగారు తొడుగు తొడుగుతానే నేను. ఇప్పుడు దేవుళ్ళ గుళ్ళలలో ఇక్కడ ఈ ధ్వజస్తంభాలకి వాటికి బంగారు తొడుగులు తొడుగుతారు. నీ గూనికి నే ఆ బంగారు వేయిస్తానంటున్నది కైకమ్మ. ఎంత మారిపోయిందో చూడండి. అందువల్ల చెప్పుడు మాటలు అంటారు. చెప్పుడు మాటలు వినరాదు, వినదగునెవ్వరు అంతవరకే. వినినంతనే వేగపడక. సంతోషం. ఇంకా కాస్త అక్కడక్కడ ఉంది తెలుగు భాష, నీతి శతకం. వినినంతనే వేగపడక వివరింపదగున్ కని కల్లా నిజము. ఈ కల్లా నిజముని కనాలిట, అంటే చూడటం, ఏది నిజమో ఏది అబద్ధమో విచారణ చేసి దాని ప్రకారంగా మనం నిర్ణయం తీసుకోవాలి. కానీ వింటం మాత్రం ఎవరు చెప్పినా వినాలి, నిర్ణయం మాత్రం మనదే. అట్టివాడే నీతిపరుడు మహిళ. ఆ మాట ఇక్కడ వర్తిస్తుంది. నమ్మేసింది భయంకరంగా. ఇది దేవతలకు ఇష్టం. అందువలన తతో మనోరథో మేద్య ఫలితో రఘునందన. ఇలా ఉండగా నిమిత్త మాత్రం సాపి కుబ్జా త్రివక్ర. ఇప్పుడు భాగవతంలో కూడా అక్కడ కూడా కుబ్జా అని వస్తుంది. ఆవిడ పేరు కుబ్జ త్రివక్ర. సరిగా అవే మాటలు ఇక్కడ ఉన్నాయి, గమనించండి మీరు. సాపి ఆవిడ కూడా, అంటే ఈ మంథర కూడా కుబ్జా పుట్టిగా ఉంటుందిట. కుబ్జా త్రివక్ర, దీని శరీరంలో కూడా 3 వంకరలు ఉన్నాయి. అందువలన నగరం పరితో దృష్ట్యా సర్వతః సమలంకృతం. అలా చూచింది. కైకమ్మని మార్పు చేసి పారేసింది. ప్రియం ప్రియార్హం సువచం వచ అమృతం పూత విదేశన శోచిత్ మారే జానతి హహుబస్ నాహ హమారే. అమ్మా, నువ్వు అనుకుంటున్నావు మా వారు నేనంటే చాలా ప్రేమ, నేను గీసిన గీటు దాటడు మా ఆయన, అది నువ్వు అనుకుంటున్నావు. కానీ అవి నీ గతంగత, ఆ రోజులు పోయినాయి. మీ ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. అంచేతనే కౌసల్య వశపరుచుకున్నది. మీ ఆయన్ని మందు పెట్టింది ఆవిడ. మందులు పెడతారటండి ఏమిటో మొగుళ్ళకి. కొన్ని ప్రాంతాల్లో అది ఎంత నిజమో తెలియదు, ఉండొచ్చు. ఆ విధంగా కౌసల్య చేసి ఉంటుంది అంటున్నదండి. ఏమిటి? రామ పట్టాభిషేకం పెద్ద కుట్ర అని అన్నది, కాన్స్పిరసీ అలా అంటున్నది. కౌసల్య చేసిన కుట్ర ఇది. అమాయకురాల, నీకేం తెలియదు, అభంశుభం, హాయిగా పడుకుని నిద్రపోతున్నావు నువ్వు. చూసావా అదేమిటి అట్ట మాట్లాడతావు? కౌసల్య మా అక్క, ఎంత మంచిది, నేనంటే ఎంత ప్రేమ ఆవిడికి. నా రాముడు అంటున్నది. ఇది అంటుంది, నేను ఊరికే మాట్లాడటం లేదు, ఈ కుట్రకి నీకు కావాలంటే రుజువులు చూపిస్తాంది. ఇంకా రుజువులు చూపిస్తే ఇంక నమ్మకం ఏం చేస్తుంది? ఏమిటా రుజువులు అన్నది? నీ కొడుకు ఎక్కడున్నాడు ఇప్పుడు? అయోధ్యలో ఉన్నాడా? లేడుగా. ఎక్కడున్నాడు? తాత దగ్గర ఉన్నాడు. కేకయ్య దేశంలో తాతగారు మేనమామ ఇంటికి వెళ్ళాడు. భరతుడు శత్రుఘ్నుడు. భరత శత్రుఘ్నులు ఇద్దరూ అయోధ్యలో లేనప్పుడు మీ ఆయన రామునికి పట్టాభిషేకం అని ఎందుకు అనుకుంటున్నాడు? ఆవేసింది ఆ మాట. అది పనిచేసింది. అది లైఫ్ డ్రగ్, అది పనిచేసింది. భరతుణ్ణి విదేశాలకు పంపి 15 రోజులుగా ఈ రామ పట్టాభిషేకానికి ప్రయత్నాలు జరుగుతుంటే అవి నీకు తెలుసా అని అడిగింది. నాకు తెలియవేంది, అదే కుట్రంది. ఈ ప్రయత్నం ఈ రోజున నిన్న మొన్న వచ్చింది కాదో, పక్షం
15 రోజులుగా ఈ కుట్ర జరుగుతున్నది, నీకు తెలియదు. నేనేం చెప్పను ఇంకా. అంతా కూడా దశరథుని యొక్క కపటం ఇదే. నీ కల్లిబొల్లి మాటలు నీ దగ్గర వచ్చినప్పుడు ఆహాహా కల్లిబొల్లి మాటలు చెప్తాడు, చాటున నీకు వ్యతిరేకంగా చేస్తున్నాడు. అలా అంటున్నది. ఇలా మాట్లాడినప్పుడు కూడా కైకమ్మ యొక్క రియాక్షన్ చూడండి ఎలా ఉందో, ప్రతిస్పందన. ఛీ దుర్మార్గురాల, ఏమిటే నువ్వు మాట్లాడుతున్నావు, ఇది నీ నాలుక ఛేదించి పారేస్తా అన్నది, నీ నాలుక కోసేస్తా, నేను వినలే నీ మాటలు, అలా అంటున్నది. జిహ్వాయాశ్ఛేదనం చైవ కర్తవ్యం తవ పాపిని, ఓ దుర్మార్గురా, పాపిష్టిదానా, అయం పాప సమూహస్తే వక్రరూపేణ వర్తతే. నీలో 3 వంకరలు ఉన్నాయి కదా, పెద్ద గూను ఉంది కదా, ఆ గూనిలో ఈ పాపాలన్నీ ఉన్నాయే, ఓ గూందానా, అలా అంటున్నది. అది మొదటి స్పందన. తర్వాత అంతా మార్చిపారేస్తుంది. ఎంత లేచి వారు కూడా అలా మారిపోతారు చెప్పుడు మాటలకి. హసాస ఫస అంటున్నారండి. ఇదొక హిందీలో హసాస ఫస, ఫిసల్ ఫిసల్ అన్నమాట. చూడండి, మహాభారతంలో లేదు, మరి ఎలా వచ్చిందో. ద్రౌపదీదేవి ఆ దుర్యోధనుడు మయసభలో జారిపడతాడు కదా, బట్టలను తడిసిపోతాయి. ద్రౌపదీదేవి నవ్విందని, భయంకరంగా ఆ నవ్వు వాడికి ఒక ఏమంటారంటే స్వప్నం, దుస్వప్నంలాగా అది మనసులో ఉండిపోయింది. అప్పటి నుంచి పాండవులను ఎట్లయినా నాశనం చేయాలి, వారి రాజ్యం కాజేయాలి, ఇది కలిగింది ఆ భావం. ద్రౌపదీదేవి నవ్వినట్టు, అందువల్లనే ఈ మహాసంగ్రామం జరిగినట్టు కురుక్షేత్రం. అలా ఒక మాట ఉంది. అంటే ద్రౌపది యొక్క నవ్వు మహాభారత యుద్ధానికి కారణంగా ఉంది అని. అందువలన అటు అంటున్నది, నీ వీపు మీది గూని కేవలము ఇలాంటి కుట్రలకి అది రాశి. అది అంది. పర్యంకస్థాం విశాలాక్షిం ఏకాంతే పర్యవస్థితాం. అలా 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 మార్చి మంథర తన యొక్క కుయుక్తులతోటి ఈ ఉత్తమురాలు కైకేయి ఆవిడ యొక్క బుద్ధిని మార్చిపారేసిందే. చూడండి, స్థితిగతులు మారిపోతాయి. అప్పుడు శత్రువులు మిత్రులవుతారు. లోకంలో మిత్రులు కూడా శత్రువులవుతారు. ఇది కాలమహిమ. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్, తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రులవుట తథ్యము సుమతి. అలా అయింది. ఎంతో ప్రేమ అనురాగాలు కౌశల్య అన్న రాముడన్న ఇప్పుడు శత్రువులైపోయారు వాళ్ళు కైకమ్మకి. క్రుద్ధే విధౌ భజతి మిత్రం అమిత్రభావం. మిత్రుడు అమిత్రుడైతాడు. అందువల్ల అప్పుడు మరి ఏం చేయాలి, నేను నా భరతుడు నా కొడుక్కి రాజ్యం రావాలి అంటే ఏం చేయాలో చెప్పు. మొత్తం చెప్పింది. ఇట్టా ఇట్టా చేయి, ఇట్టా ఇట్టా చేయి. మీ ఆయన నీ దగ్గరకు వస్తాడు కదా ఇవాళ రేపో, వచ్చినప్పుడు నీవు కోపభవనంలో ప్రవేశించు అని. ఇప్పటికీ చూడండి, అయోధ్యలో కోపభవనం అని చూపిస్తారు. మనం ఓహో కోపభవనం ఇప్పుడెట్టా ఉంటుంది, ఇప్పుడున్నదాన్ని చూడాలి. అట్లా ఈ కథని జ్ఞాపకం చేసుకోవాలి. కోపభవనం నువ్వు ప్రవేశించు, అప్పుడు ఇహ ఆటోమేటిక్గా నేను చెప్పిందంతా జరిగిపోతుంది, స్టెప్ బై స్టెప్. అలా భావి బస్ ప్రతీతి ఉరాయి. సో ఎలా జరగాలో భవిష్యత్తు అలాగే ఇది మారిపోతుంది. భవిష్యత్తులో ఏమిటి, రాముని యొక్క వనవాసం జరగాలి అంచేతనే కైక అలా మారింది. పరమాత్మ సంకల్పం కాదా అండి అది? కనుక తేన వినా తృణమపి నచలతి. పరమాత్మ సంకల్పం లేనిదే గడ్డి పరక కూడా కదలదు. తృణమపి నచలతి.
చేత కైకయ సుతాసునత కటుబాని కహిన సకై కచ్చు సహమి సుఖాని. బాగా నెత్తికి బుద్ధికి ఎక్కిన తర్వాత కైకమ్మ యజ్ఞ పశువుగా మారిపోయిందిట. తులసిదాస్ అలా రాస్తాడు. యజ్ఞ పశువు ఎందుకు చేస్తారని యజ్ఞ పశువుని సంహరించడానికి, బలి ఇవ్వటానికి. కైకమ్మ అలా బలి అయిపోయింది, యజ్ఞ పశువు. లఖైన రాని నికట దుఃఖ కైసే చరై హరిత తృణ బలి పశు జైసే. బలి పశువుని బాగా అలంకరిస్తారు. ఒంటి నిండా గులాం అని ఉంటుంది, ఎరుపు గులాం కొడతారు. మేకో గొర్రె ఏదో ఒకటి గులాం కొట్టి ఇక్కడ వీర తిలకం దిద్దుతారు. దానికి తిలకము దిద్దరుగా అంటూ. తర్వాత మెళ్ళో ఒక వేప మండ కడతారు. వేప మండ మెళ్ళో ఆ బలి పశువుకి. బాగా తిండి పెడతారు. వారం రోజులు 10 రోజులు ఒక నెల రోజుల ముందే పశువుని తెప్పించి కావలసినంత తిండి. అది పాపం ఆనందిస్తుంటే ఆహాహా ఏమి నా అదృష్టం, నా భాగ్యం, ఏమి తిండి, నవకాయ పిండి వంటలు, భక్ష్యాలు, భోజ్యాలు, లేఖ్యాలు, చోష్యాలు, పానీయాలు. పచామ్యన్నం చతుర్విధం, ఇన్ని రకాల ఆహారాలు ఎందుకండి పెడతారు దానికి? అంతే, ఖతం. అందుకోసం కదా. ఆ పిచ్చిదానికి ఇవి తెలియదు, అమాయకం. అయిపోయింది, ఆ సమయం వచ్చింది, బలి సమయం వచ్చింది. లాక్కెళ్తున్నారు, వెళుతోంది. కొన్ని క్షణాలే బతుకుతుంది అది. ఇంకా అంత సమయంలో కూడా ఈ పిచ్చిది ఆ మెళ్ళో వేలాడుతున్నదే మండ, వేప మండ, దానిని తినటానికి నానా అవస్థ పడుతోంది. ఆ మేక, ఆ గొర్రె అది అందటల్లా. తాడు కట్టారు, కిందగా ఉంది, దానికోసం అంతా పడుతుంది. ఎంత చేసినా అది అందటల్లా. క్షణంలో అయిపోతుంది. ఇంకా ఇది కదండి జీవుడంటే. గొర్రెలు మేకల కథలు మనకెందుకు, మన కథ ఇది. అందువలన భేకో ధావతి తంచ ధావతి ఫణి, సర్పం శిఖీ ధావతి, వ్యాఘ్రో ధావతి కేకినంచ, విధివత్ వ్యాధోపి తం ధావతి. ఇదండి మన స్థితి ఈ లోకంలో. పుట్టిన ప్రతివాని స్థితి అదే. కప్ప పరిగెత్తుతోంది. దేనికోసం? దానికి పురుగు కనిపించింది. ఆ పురుగు తినటానికి లప్ లప్ పక్ అలా కప్ప దాట్లు అంటారుగా, అలా అనుకుంటూ పురుగు దగ్గరికి అది పోతుంటే ఆ కప్ప వెనకాల ఒక పాము పడ్డది. ఎప్పుడెప్పుడు ఈ కప్పను స్వాహా చేసేద్దామా? ఇంకా పాములు కప్పలను తింటాయి. ఈ పాము కప్ప కోసం వెళ్తుంటే పాము కనిపిస్తే వదిలిపెట్టదు నెమలి. ఆ నెమలి చూచింది పాముని, ఆ పాము వెంట నెమలి పడింది. నెమలి వెనకాల పెద్ద పులి పడ్డది. పులి తినేస్తుంది నెమళ్ళని. చిత్రం చూడండి. ఏ నెమలిని ఆహరించడానికి వ్యాఘ్రం వెంటబడుతున్నదో ఆ పులిని చంపటానికి ఒకానొక బోయ వ్యాధుడు బాణం తీసుకుని దాని వెనకాల పడుతున్నట్టండి. ఇది సృష్టిలో ఉన్నటువంటి సర్వజీవుల యొక్క పరిస్థితి. స్వస్వాహార విహార సాధన విధౌ సర్వే జనాః వ్యాకులాః. సృష్టిలో సకల ప్రాణులు తమ తమ ఆహారం కోసం వ్యాకుల పడుతున్నాయి, బాధపడుతున్నాయి. ఎప్పుడెప్పుడు తినేద్దామా, ఆ ముందు ఉన్నది నా ఆహారం, ఇది వెనకదానికి ఆహారం.
శాస్త్రం అంటుంది జీవో జీవస్య జీవనం, ఒక జీవి మరొక జీవికి ఆహారం. అదేంటి సృష్టి, బ్రహ్మ యొక్క సృష్టి. అలా గనక లేకపోతే కొన్ని మాత్రమే భూమి మీద మిగులుతాయి, మిగతావన్నీ చచ్చిపోతాయి. పరమాత్మ ఎక్కడికక్కడ ఆ ఏర్పాటు చేసి పెట్టాడు. అంచేతనే మనం బ్రతకగలుగుతున్నాం. ఏనుగులున్నాయి, విపరీతమైన బలం, శారీరక బలం, కానీ బుద్ధిబలం పెట్టాల బ్రహ్మదేవుడు. ఆ ఏనుక్కే బుద్ధిబలం కూడా అంత లెవెల్